శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది మనందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే మనకి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనేది కోల్చివేయడం జరిగింది హైడ్రా. అయితే శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇలా జరిగింది అనేసి శోభిత జాతకం బాగాలేదు, తన వల్ల ఇలా నష్టం జరిగిందని వార్తలు వస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? అది చాలా తప్పమ్మా. ఎందుకంటే వీళ్ళిద్దరి జీవితానికి సంబంధించినటువంటి ఇది ఏదన్నా దోషము అనేటువంటిది ఉంటే ఇప్పుడు ఏదో వీళ్ళల్లో ఉండేటువంటి చూడాలి. అది ఆయన ఏదో నాకు దీంట్లో పర్మిషన్ ఉంది అని ఒకవైపు ఆయన అన్నారు, పర్మిషన్ లేదు కాబట్టి కూల్చేశాము అనేటువంటి భావనతో ఉంటుంది. ఒక్క నాగార్జున గారిది మాత్రమే ఇలా కూల్చేసి మిగతాటివి ఏవి ప్రపంచంలో జరగకుండా ఉంటే ఆమె పాదం చెడ్డదను ఇంకోటను మాట్లాడవచ్చు. కానీ ఈ చెరువుల్లో కట్టిన ప్రతి వాళ్ళవి పోతున్నాయి కదా. అలాంటప్పుడు శోభిత అమ్మాయి యొక్క జాతకం ఒకటే వీళ్ళందరి మీద ప్రభావము ఉండదు కదా. మరి వీళ్ళందరికీ ఏమైనట్టు అంటే వాళ్ళ ఇళ్ళల్లో పెళ్లిళ్ళు కాలేదా? మొన్ననే పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు, ఎంగేజ్మెంట్లు అయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు మనది ఏదో తప్పు పెట్టుకొని ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని అలా మాట్లాడడం ఎప్పుడూ సబబు కాదు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒకటి కనుక అసలు వాళ్ళ జాతకంలో ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంటారు గాక బాగుండని గాక. సో శోభితతో పోలిస్తే సమంత జాతకమే బాగుంది, తన వల్లే అక్కినేని ఫ్యామిలీకి మంచి కలిసి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? అమ్మ ఇక్కడ ఎవరిది మంచిది ఎవరిది చెడ్డది అనేటువంటిది కాదు, అందరి జాతకాలు మంచిగానే ఉంటాయి ఎప్పుడు కూడా. అందరి జాతకాలు బాగుంటాయి, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏవో ఉంటాయి. అవి ఏవో చిన్న ఇబ్బందులు లేకుండా ప్రపంచంలో ఎవ్వరి జాతకము ఉండదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా ఎవరికి సంబంధించిన ఇది వాళ్ళకు ఉంటుంది. దీంట్లో ఇద్దరిని పోల్చడం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. కాకపోతే ఆ ఇద్దరు ఒకరినే నాగచైతన్యను ఇది చేసుకున్నారు కాబట్టి అడుగుతుండవచ్చును. కానీ దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిది వాళ్ళదే, ఒకరిది మంచిది ఒకరిది చెడ్డది అనడానికి ఉండదమ్మా. అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది, అంతేగాని అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని అంతే. రైట్. మరి నాగ చైతన్య గారి జాతకం ప్రకారంగా మళ్ళీ విడాకులు అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఈసారి బాగానే సంసారం సాగుతుందా, ఇలాంటి ఏంటి? అమ్మ మనం ఏం కోరుకోవాలి అంటే మామూలుగా లోకా సమస్త సుఖినో భవంతు అని ఎప్పుడు మాట్లాడినా ఏదైనా పాజిటివ్వే మాట్లాడాలి. ఏదైనా ఇద్దరు వివాహం చేసుకుంటున్నారు అన్నప్పుడు మనము వాళ్ళ యొక్క జీవితము అన్యోన్యముగా జీవితాంతము బాగుండాలి అనే ఆశీర్వచనం చేయాలి. ఒకరు గృహము కట్టుకున్నారు అంటే వాళ్ళ గృహంలో జీవితాంతము ఉండాలి అనే మనం ఆశీర్వచనం చేయాలి. పొద్దున్నే పడిపోవాలి ఇల్లు, ప్రయాణం చేసేటువంటి వాడు విమానంలో నాయన నీ ప్రయాణము దిగ్విజయముగా జయప్రదముగా జరుగుగాక అని చెప్పాలి. వెంటనే విమానం ఎక్కగానే కూలిపోవాలని ఎవరు చెప్పకూడదు, చెప్పరాదు, తప్పది, మహాపాపము, నేరము. అలాంటివి మాట్లాడరాదు. కనుక వీళ్ళు కూడా అన్యోన్యముగా ఇద్దరు సంతోషముగా జీవితం గడపాలి అనే మనం చెప్పాలి. అదే మా ఆశీర్వచనము. కేసీఆర్ తర్వాత కుటుంబంలో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుందా, ఎవరికి ఉంది? ఉందమ్మా. కేసీఆర్కి మళ్ళీ ఇంకా ఏదో సీఎం అయ్యే అవకాశం లేదు, అయిపోయింది అని అనడానికి ఉండదు. ఆయన తర్వాత ఆయన కుటుంబంలో మళ్ళీ ఇంకెవరికైనా ఛాన్స్ ఉందా అంటే సందర్భము రాని తల్లి, ఆ పార్టీ పుంజుకోవటము వీళ్ళు కొంచెము వచ్చినప్పుడు ఏమిటి అనేటువంటివి వస్తాయి కదా. ఆ సందర్భము సమయము వచ్చినప్పుడు మనం ఏమిటి అని మాట్లాడితే కొంచెము ఔచిత్యముగా ఉంటుందని నా భావన తల్లి. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మొదలైన తర్వాత ఆయన ఒక్కొక్కటిగా తీసుకున్న నిర్ణయాలు, అంటే గతంలో జరిగిన హైడ్రా కావచ్చు, తీసుకున్న ఒక ప్రతి నిర్ణయాలు కూడా ఆయన పదవికి మేలు కలుగుతుందా లేకపోతే నష్టం కలిగిస్తుందా? ఆయన నిర్ణయాలు ఏమి తీసుకుంటే మేలు జరుగుతుంది, ఏమి తీసుకోకుంటే మేలు జరుగుతుంది అని చెప్పడము మా ప్రాధాన్యత కాదు. కానీ రేవంత్ రెడ్డి గారి జాతకము ప్రకారముగా చాలా యోగవంతముగా ఆయన 5 సంవత్సరాల పాటు దిగ్విజయంగా పూర్తి చేస్తారని నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆయన పూర్ణముగా దిగ్విజయముగా ఆయన పాలన ఆయన సాగిస్తారు కాక. రైట్. బీజేపీ భవిష్యత్తులో తెలంగాణలో ఎలా ఉండబోతుంది? బాగుంటుందమ్మా, పుంజుకోబోతుంది, పుంజుకుంటుంది కూడా.
రైట్. ఇప్పుడు గత 4 days నుంచి ఒక హాట్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ అనేది జరుగుతుంది. అయితే ఈ విమర్శల వల్ల, ట్రోల్స్ వల్ల అల్లు అర్జున్ కి సినిమా రంగంలో కానీ, ఆ సినిమా భవిష్యత్తులో కానీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అమ్మ, ఎప్పుడైనా ఒకటి చెప్తాను చూడండి, ఎవరో ఒకరు చెట్టు నాటి నీళ్లు పొయ్యందే ఆ తీగ పైకి ప్రాకదు. అవును. అయితే ఇక్కడ ఎవరు ఏమిటి అనేటువంటిది ఎవరి ఆత్మవిమర్శ వాళ్ళు చేసుకోవాలి. అవును. ఇందులో ఏదో నష్టాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అనటానికి లేదు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఆధిపత్యం ఉండేటువంటి వాళ్లకు 2-3 సినిమాలు ఆడినంత మాత్రాన నష్టం ఏమిటి? ఏమిటి చెప్పండి? లేదు కదా. ఏముంటుందమ్మా నష్టం? ఉండదు. ఒకవేళ 3-4 సినిమాలు ఆడకపోవచ్చు. తర్వాత సినిమా బాగుంది అంటే ప్రేక్షకుల నిర్ణయాన్ని బట్టి ఉంటాయి, ఇవి చూస్తారు. ఏది ఏమైనా హీరోలు చేసేటువంటి వాళ్ళను రోల్ మోడల్గా తీసుకుని కొంతమంది అనుసరిస్తారు అనేటువంటిది ఉన్నది. వాటిని బట్టి హీరోలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏమి తీసుకుంటే మేము ప్రజానీకానికి మేలు చేయగలిగిన వాళ్ళం అవుతాము అనేటువంటి భావన వాళ్ళల్లో ఉండి వాళ్ళు యాక్షన్ చేస్తే బాగుంటుంది. మేము చెప్పగలిగేది, మేమైనా నలుగురు మమ్మల్ని మెచ్చేటువంటి విధానముగా మా వృత్తిలో మేము ఉంటే బాగుంటుంది కదా. అది ఎవరు ఒకరికి చెప్పడమే కాదు, ఎవరైనా అది నీతులు పాటిస్తేనే తెలుస్తుంది. మా వ్యవహారంలో కూడా జ్యోతిష పండితులలో కూడా అడగని వాటికి చెప్పి నెత్తినేసుకొని అంతా పులుముకొని అలా కాదు. మనము ఇంకొకరికి ఆదర్శవంతముగా ఉండే విధముగా మన జీవితం ఉండాలి, అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉండాలని కోరుకోవాలి. రైట్. ప్రభాస్ గారికి రీసెంట్ గా కల్కి పెద్ద హిట్ ఇచ్చింది. సో మరి రాబోయే రోజుల్లో కూడా హిట్స్ ఉన్నాయా, లేకపోతే ఎలా ఉండబోతుంది ఆయన జీవితం జాతక ప్రకారంగా? చాలా బాగుందమ్మా ప్రభాస్ గారికి, ఏం పర్వాలేదు, అద్భుతంగా ఉంది, మంచి ఇదే. ఇప్పుడు ఏదో వివాహాలు ఆలస్యమైనంత మాత్రాన ఇంకా కెరీర్ లేదు, జీవితమే లేదు అని అనుకోవాల్సిన పని లేదు. ఇవాళ వివాహము కాకుండానే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. వివాహము అనేటువంటి దాంతో కాదు కదా. అలా కానంత మాత్రాన సినిమాలు లేవు అవి ఇవి అని ముందు ఎదటి వాళ్ళ లోపాలను గుర్తించటము కాదు, ఎదటి వాళ్ళల్లో ఉండేటువంటి ఔన్నత్యాన్ని గుర్తించి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి భావనతో ఆలోచన చేయాలి. ప్రతి మనిషిలోనూ లోపాలు వెతుక్కుంటే ఉంటాయి. లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంతోమంది ఉంటారు. కానీ లోపాలను వెళ్ళబుచ్చడం మన అభిమతం కాదు. ఒకరినొకరు లోపాలు వెళ్ళబుచ్చుకుంటే సమాజం ముందుకు నడవదు. ఒక వ్యక్తిలో ఉండేటువంటి చిన్న ఏదో ఆలస్యమైన కారణం చేత మనము దాన్ని లోపముగా చూపించి ఆయన కెరీర్ లేదు అనడం అది ఎంత మాత్రము విశ్వసనీయమైనటువంటి మాట కాదు అని మా భావన. ఇక చివరిగా ప్రభాస్ గారి జాతకం ప్రకారంగా ఆయనకి ఇంకా ఇంత టైంలో కానీ ఎప్పుడులోగా కానీ పెళ్ళి అవ్వే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి కావటం అనేటువంటిదా? పెళ్లి కావడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు తొందరలో ఆ ముచ్చట కూడా తీరబోతుందేమో అని అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. తల్లి, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. జయోస్తు.